పరిశుద్ధుడైన యేసయ్య ఉన్నతమైన నామములో మీ అందరికీ ఉదయకాలపు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుదాం, ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 46వ వచనం. ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును, దేశములో బలాత్కారము జరుగుచున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశములో వినబడు వదంతికి భయపడకుడి, మీ హృదయములలో దిగులు పొట్టనీయకుడి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీ హృదయములలో దిగులు పొట్టనీయకుడి అని దేవుడు మనతో మాట్లాడుతుంది. ఈరోజు ప్రపంచంలో, లోకంలో అనేకులు కుటుంబాల్లో చాలామంది ఎక్కువ ఏదో ఒక దిగులు చేత బాధపడుతూ ఉంటారు. ఏదో ఒక దిగులు, కుటుంబం గురించో, బిడ్డల గురించో, వ్యాధి గురించో, బలహీనత గురించో, లేదా భర్త గురించో, కుటుంబంలో ఉన్న సమస్యల గురించో, ఆర్థిక పరిస్థితుల గురించో ఏదో ఒక దిగులు అనేది మనుషుల జీవితాల్లో ఉంటుంది. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో సూటిగా. దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ లోకంలో ఎన్నో వదంతులు వస్తాయి, ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి, ఎన్నో స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఎన్ని వదంతులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు కళ్ళ ఎదుట కనబడుతున్నా, దేవుని వాక్యం మనకు చెప్పే సత్యం ఏంటంటే, నీవు మాత్రం నీ హృదయంలో దిగులు పొట్టనీయకూడదు అన్నాడు దేవుడు. అంటే దిగులు పుట్టడానికి కారణం మనమే అవుతున్నాం. అంటే ఏదైనా వార్త విన్నప్పుడు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ఏదైనా వినరానకూడని మాటలు విన్నప్పుడు, లేదా మనుషులే మన గురించి వేరుగా మాట్లాడినప్పుడు, అనుకోని రీతిలో మనకు తెలియకుండానే ఒక దిగులు అనేది మన హృదయంలో పుట్టుకొస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు, మీ హృదయాల్లో దిగులు పుట్టనియొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనందరం కూడా గుర్తుంచవలసి, నీకెంతైనా బాధ ఉండొచ్చు, నీకెంతైనా వేదన ఉండొచ్చు, కానీ నీ హృదయంలో మాత్రం దిగులు పుట్టనియొద్దు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు, నేను ఆరాధించేటువంటి దేవుడు చెప్తున్నా, నువ్వు భయపడొద్దు. ఎన్ని వదంతులు వచ్చినా, నీ మీద ఎన్ని పరిస్థితులు వచ్చినా, నీ మీద ఎన్ని అవమానాలు వచ్చినా, నీ మీద ఎన్ని నిందలు వచ్చినా, నీ మీద కానీ, నీ వ్యక్తిగత జీవితం మీద కానీ, నీ కుటుంబం మీద కానీ ఎన్ని మాటలు రకరకాలుగా వినబడుతున్నా కూడా, వాటిని బట్టి నీ హృదయంలో అస్సలు ఎట్టి పరిస్థితుల్లో నీవు దిగులు అనేది పెట్టుకోకూడదు. అవసరం లేదు. దాన్ని దేవుని చేతికి అప్పగించాలి. అది దేవుని చేతికి వదిలేయాలి తప్ప దాని గురించి మనం ఆలోచించి మనం దిగులు పడే స్థితిలోకి మనం వెళ్ళకూడదు. ఈరోజు అది దేవుడు మాట్లాడు. ఒకవేళ నీవు ఈరోజు దిగులు పడే స్థితిలో ఉన్నావేమో, నీవు కూడా ఏదో ఒక బాధని హృదయంలో పెట్టుకుని చాలా కృంగిపోతూ, బాధపడుతూ, దిగులు పడుతూ ఉన్నవేమో. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఆ దిగులు ఎలా వచ్చిందో దాన్ని అలాగే తొలగించేసుకో, తీసివేసుకో. ఇంకా ఆ విషయంలో నువ్వు దిగులు పడి బాధపడే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. దాన్ని పూర్తిగా నువ్వు నీ హృదయంలో నుంచి, నీ మనస్సులో నుండి తీసేయాలి. ఎందుకంటే మనం నమ్మినటువంటి దేవుడు నీ దిగులను తొలగించేవాడు, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు, నీ కన్నీటిని కూడా ఆయన సంతోషంగా మార్చగలిగేవాడు. కనుక దేవుని సన్నిధిలో దిగులు అనేది మన హృదయంలో ఉండకుండా, మన మనస్సులో ఉండకుండా, మన చుట్టూ ప్రపంచంలో ఎన్ని సంగతులు జరుగుతున్నా, ఎన్ని పరిస్థితులు మారిపోతున్నా, ఎన్ని ప్రళయాలు వస్తున్నా, ఎంత భయంకరమైన స్థితిగతులు మన కళ్ళ ఎదుట కనపడుతున్నా, మన చెవికి వినబడుతున్నా, వేటిని బట్టి మనం అసలు భయపడకూడదు. దిగులు అనేది మన హృదయంలో పుట్టనీయకూడదు. అది సాతాను కలిగజేసేది. అందుకే ఈరోజు నీకున్న దిగులు అది సాతానులో పెట్టింది. అలాగే ఈరోజు ఏ దిగులుతో నీ ఉన్నావో ఆ దిగులు యేసు నామములో నీలో నుండి, నీ కుటుంబంలో నుంచి, నీ వ్యక్తిగత జీవితం నుండి అవి తొలగిపోవును గాక నుంచి ప్రకటిస్తున్నాను దేవుని సేవకుడిగా. ఎందుకనంటే దిగులు అనేది మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎప్పటికీ ఎన్నటికీ ఉండకూడదు. అలాంటిది ఏది ఉన్నా దయచేసి తొలగించేసుకుందాం. దిగులు మనకు అవసరం లేదు. యేసయ్య మనతో ఉన్నంత వరకు, ఆయన మనకు తోడున్నంత వరకు, ఆయన మనం పక్షంగా ఉన్నంత వరకు, ఆయన మనతో ఉంటే ఏ దిగులు మన దరి చేరదు. ఏ విషయంలో మనం దిగులు పడనవసరం లేదు. ఆయన చేతికి అప్పగిస్తే మనం నిర్భయంగా, నిశ్చింతగా, నెమ్మదిగా, మనశ్శాంతిగా, సమాధానంగా ఉండొచ్చు. దేవుడే మన పక్షంగా ఉంటాడు. అందుకే నీకు ఏ దిగులున్నా ఇప్పుడే దాన్ని తొలగించుకుని యేసయ్య వైపు తిరిగి
అది దేవుని చేతికి అప్పగించి నువ్వు నిశ్చితగా ఉండాలని, ఎట్టి పరిస్థితులు ఇంకెన్నడూ కూడా ఏ విషయంలో కూడా నీ హృదయంలో దిగులు అనేది రానివ్వకూడదు, దాన్ని పొట్టనీయకూడదు. అలాగ ఉన్న పరిస్థితులన్నీ యేసు నామములో ఇప్పుడే మన జీవితంలో నుండి తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి, శక్తిమంతుడా, నీకు వందనాలు. ఈరోజు ప్రభు అనేక మంది రకరకాల ప్రజలు ఈరోజు దిగులు పడుతూ ఈ లోకంలో జీవిస్తున్నారు. నువ్వు మా దిగులును మా జీవితాల్లో నుండి తొలగించేవాడివి, తీసివేసేవాడివి కనుక ప్రభు, ఎవరైతే ఈరోజు ఏ దిగులు చేత బాధపడుతున్నారో ఇప్పుడే ఈ మాటలు వింటూ ఉండగానే వారి జీవితాల్లో నుండి ఆ దిగులు అనేది యేసు నీ నామములో మీరు తీసివేసి నీ సమాధానం, నెమ్మది, సంతోషం వారి కుటుంబాలకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.